कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस प्रेम सागर राव गारी नायकत्వం వర్ధిల్లాలి प्रेम सागर राव गारी नायकत्వం వర్ధిల్లాలి राजीव गांधी अमर है जय पीएसआर जय पीएसआर ఒక్కిరాల సురేఖమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి राजीव गांधी आशयाలను గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ జోహార్ राजीव జోహార్ चलो కొంచెం కొంచెం మరి రాలి ఒక్కొక్కరు రాలి అరే ఏసీలో జరుగులు భాయ్ స్వామి మీ ఫోన్ చేయండి ఏదైతే ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తన యొక్క నిజ జీవితంలో రాజకీయాలకు అతీతంగా సొంత పనులపై అనేక పర్యటన చేసి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా, తల్లిదండ్రులకు ప్రియమైన మిత్రుడిగా, ప్రియమైన కుమారుడిగా జన్మించినటువంటి రాజీవ్ గాంధీ తన నిజ జీవితంలో కూడా సొంత కేడర్తో పనిచేసినటువంటి సందర్భంలో తన యొక్క తండ్రి గారి మరణాంతరం రాజకీయాలకు ప్రవేశించి యావత్ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సముచిత స్థానంలో ఉంచి ఈ దేశమే గర్వించదగ్గ బిడ్డగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని మనవి చేస్తూ, ఇటువంటి ఉత్తమ నాయకుని యొక్క జయంతి వేడుకలు చాలా గొప్పగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భంలో వాటికి తోడు కాంగ్రెస్ పార్టీ లక్షడిపేట పట్టణ మరియు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి వచ్చి పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్యే, మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారి సారథ్యంలో మేమంతా ఇలా భారతదేశానికి సేవ చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ భారతరత్న మన రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి వేడుకలు మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనమంతా దేశ సేవకు పరిమితమై దేశ సేవలో భాగంగా ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క కుటుంబంలోని మహానుభావులు ఇందిరాగాంధీ కానీ, ఈరోజు మనం వేడుకలు చేసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారి గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ సేవ చేసే సమయాన ఆ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను ఏకం చేస్తూ కులాలంతా ఒక్కటే, మతమంతా ఒకటే అనే నినాదంతో ఆనాడు పలు సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలలో అందరికీ సర్వ హక్కులు కల్పించే విధంగా చేసినటువంటి మహానుభావుడు మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం. ఆ వ్యక్తి గురించి మనము చెప్పాలంటే ఇలా దేశంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు సందర్భాల్లో ఇలా ఐటీ రంగానికి ఇలా మన మొబైల్ ఫోన్ వాడుతున్నామంటే మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి వారు చేసిన పనులలో చాలా మట్టుకు ఇలా పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి పథకాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మేము ఇలా స్మరిస్తూ ఇలా వారికి నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకల్లో పాల్గొని వారందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరిలో మేము ఉత్సాహాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.